జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర. ఓం శ్రీ జయశంకర స్వామి వారు ఇప్పుడు కొద్ది సమయాన్ని వారి యొక్క 3 నిమిషాలను సద్వినియోగం చేసుకుంటారు. సమాజంలో సమస్యలు చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ పరిష్కారాలు చూపిన వాళ్ళే నిజమైన విజేతలు అవుతారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు సమస్యలకు పరిష్కారం చూపిన మహానుభావుడు. ఆయన జీవించింది 32 సంవత్సరాలే. 32 సంవత్సరాల కాలంలో సనాతన ధర్మాన్ని ఎక్స్టాబ్లిష్ చేశాడు. అంటే నా పెద్దలు ఏదన్నా తప్పుంటే మార్చుకుంటాను, నేను ఇన్న వరకు చదివినంత వరకు ఆ రోజు సనాతన ధర్మం 90% అంతరించిపోయినది. అన్ని చోట్ల కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకమైన దిశలో సమాజం ఉండేది. వాటిని అన్నిటినీ కూడా ఆదిశంకరాచార్యుడు తిరిగి మళ్ళీ పునరుద్ధరించాడనేటువంటి విషయం విన్నారు. శంకర విజయంలో కూడా చదివాం అనేక విషయాలు, వాదనలు, తర్కాలతో. అయితే ఇది మానవ మాతృడికి సాధ్యమవుతుందా? శంకరాచార్యుడు జగద్గురు ఆదిశంకరాచార్యుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అవతారమే అని కూడా చెప్తారు. శివగురు ఆర్యాంబలకు వాళ్ళ తండ్రి శివగురు వేదాలు చదివినటువంటి వ్యక్తి, మహానుభావుడు, శాస్త్ర పండితుడు. వాళ్ళిద్దరూ కూడా పరమేశ్వరుని ఆరాధిస్తే ఆ పరమేశ్వరుని స్వరూపమే జగద్గురు ఆదిశంకరాచార్యులు అని చెప్తారు. శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారు. అది పాతది, కొత్తగా కనిపెట్టింది కాదు. ఏదైతే వేదాల్లో ఉపనిషత్తులు ఉన్నటువంటి విషయాన్ని మరిగి తిరిగి పునరుద్ధరించమని చెప్పింది. ఆత్మే పరబ్రహ్మం అని చెప్పాడు. ఉన్నది 1, 2 కాదని ఆదిశంకరాచార్యుడు చెప్పడమే కాకుండా అందరినీ ఏకం చేసి ఆచరించి చూపినటువంటి మహనీయుడు జగద్గురు ఆదిశంకరాచార్యుడు. ఈనాడు కూడా అనేక సమస్యలు మనం భారతదేశంలో ఉన్నాయి కనుక శంకరాచార్యుడు చూపినటువంటి మార్గంలో అందరినీ ఏకం చేసి మన సనాతన ధర్మాన్ని స్ఫూర్తిగా తీసుకొని కాపాడుకోవాల్సినటువంటి ఈరోజు అవసరం ఉంది. కనుక ఈరోజు మనం శంకరాచార్యని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొని రావచ్చు. అదేవిధంగా మనకు రేపు మే 2వ తారీఖు అన్నమయ్య జయంతోత్సవాలు నిర్వహిస్తున్నాం. దానికి సాధువులకు సంబంధించి చెప్పచ్చా? ఒక నిమిషం. సాధువులకు సంబంధించి అన్నమయ్య పీఠం సాధు పరిషత్ అని నవంబర్ 18వ తారీఖు 1500తో సమావేశం జరిగింది. తిరుపతి దేవస్థానాన్ని 5 విన్నపాలు కోరడం జరిగింది. ప్రతి సాధువుకు 10,000 గౌరవవేతనం ఇవ్వాలి, దర్శనం ఇవ్వాలి, కొండపైన సాధుభవనం నిర్మించాలి, ఉచిత వైద్యం అందించాలి, రవాణా ఛార్జీలు అందించాలని. ఈ సాధు పరిషత్కు రాజేశ్వరానంద స్వామి జాతీయ అధ్యక్షుడు. కాబట్టి ఈ సాధువులందరికీ స్వామివారి ఆధ్వర్యంలో మేమందరం నడుస్తాం. మే 2వ తారీఖు 1500 మందితో తిరుపతిలో సమావేశం ఉంది. అదేవిధంగా ఇక్కడే సాధు పరిషత్తు జాతీయ ఉపాధ్యక్షులు ఆత్మానంద స్వామి, జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యజ్ఞానానంద స్వామి, మాకు మార్గదర్శకులు శివస్వామి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు గౌరవాధ్యక్షులు ప్రసాద్ మహర్షి గారు, సాధు పరిషత్ కమిటీ ఉంది. వీళ్ళ ఆధ్వర్యంలో మే 2వ తారీఖు అన్నమయ్య జయంతోత్సవాలు జరుగుతున్నాయి. కనుక రాజేశ్వరానంద స్వామి వారు నిజంగా సాక్షాత్తు దైవస్వరూపులే. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఆశ్రమం నిర్మించి హిందూ ధర్మ ప్రచారాన్ని మీరు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. స్వామివారి పరిచయం అయిన తర్వాత స్వామివారి మార్గదర్శనంలో మేము పనిచేయాలనుకుంటున్నాం. ఓం నమః శివాయ.